ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఈ మాటలు దావీదును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. దావీదు ఎప్పుడైతే దేవునికి మందిరం కట్టాలని మనసులో అనుకున్నాడో అది నాతాను ప్రవక్తకు తెలియచేసినప్పుడు దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నానని మాట్లాడుతున్నాడు. దేవుని పట్ల దావీదుకి ఎంతో ఇష్టం ఉంటుందండి. కాబట్టి శ్రమల్లోనూ మరణ భయంలోనూ పారిపోతున్నప్పుడు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించిన వాడిగా, కీర్తనలు రాసి పాడుకున్నవాడిగా దావీదు ఉన్నాడు. అందుకేనేమో నా ఇష్టానుసారైన మనుషుడు, నా హృదయానుసారైన మనుషుడని దావీదును ఉద్దేశించి దేవుడు పలుకుతున్నాడు. మందిరం నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు. అయితే నీ కొడుకు చేత నీ కుమారుని చేత నేను మందిరము కట్టించుకుంటానని చెప్తూ వచ్చినాడు. శత్రువుల మీద జయంను అనుగ్రహించాలంటే మనము దావీదు వలె ఉండాలని ప్రభు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా శత్రువు విజృంభిస్తున్నాడు, వాడి మీద నాకు విజయం ఇవ్వు అని అడుగుతామే కానీ మరి దావీదు వలె దేవుని హృదయాన్ని ఎరిగిన వారమై జీవించగలుగుతున్నామండి? దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నాం మనం? అలా జీవించుకోకుండా మనకు విజయాన్ని ఇవ్వమని అడగడం ఎంతవరకు న్యాయమండి? కాబట్టి ఈ రోజున మన శత్రువుల మీద మనకు జయం ఇచ్చి మనకు నెమ్మది కలగజేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటుండగా మనము దేవునికి ఇష్టలేని వారంగా జీవించి ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన చిత్తం ఎరిగి జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.